ఈ మధ్యకాలంలో చాలా సర్వేలు మిడిల్ క్లాస్ వాళ్ళు ఫైనాన్షియల్ స్ట్రెస్లోకి ఎక్కువ వెళ్ళిపోతున్నారని చెప్తున్నాయి. అసలు ఏమేమి సిచ్యువేషన్స్ వెళ్తున్నాయి అనేది ఒకసారి చూద్దాం. యూట్యూబ్ నుంచి మీ వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావట్లేదు అని చెప్పి చాలామంది సబ్స్క్రైబర్స్ ఈ మధ్య కంప్లైంట్ రైజ్ చేస్తున్నారు. అందుకని చెప్పేసి మనం ఏం చేసామంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తున్నాను, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తున్నాను, అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తున్నాను. నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయగానే ఇమీడియట్గా ఆ వీడియోని ఈ టెలిగ్రామ్ ఛానల్లో, వాట్సాప్ ఛానల్లో కూడా పబ్లిష్ చేస్తున్నాను. సో ఆర్కే వీడియోస్ త్వరగా చూడాలనుకున్న వాళ్ళు ఈ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోగలరని మనవి. సర్జింగ్ డెప్ట్, ఫాలింగ్ సేవింగ్స్. సో మిడిల్ క్లాస్ డెప్ట్స్ ఎక్కువైపోతున్నాయి, సేవింగ్స్ తగ్గిపోతున్నాయి అని ఒక సర్వేలో తేలింది. అప్పులు 2025లో జీడిపిలో 23.9కి చేరింది. అంటే ఇంటి లోన్ అవ్వచ్చు, పర్సనల్ లోన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా 23.9%కి జీడిపిలో మన గ్రోత్ చూపించింది. అంటే మనం తీసుకున్న లోన్స్. అలాగే సేవింగ్స్, ఎవరైతే సేవింగ్స్ మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఎఫ్డీలో కానీ, పీపీఎఫ్, ఎన్పిఎస్లో చేసే సేవింగ్స్ ఉన్నాయి కదా, ఇవి 5.3%కి పడిపోయింది. అంటే అప్పులు పెరిగాయి, గవర్నమెంట్ సర్వేల లెక్కల్లో ఉంటాయి కదా, సేవింగ్స్ తగ్గాయి. ఇది ఫస్ట్ చెప్తున్న సర్వే. గమనించండి, మిడిల్ క్లాస్ చాలామంది ప్రతిదీ లోన్లు తీసుకోవడం. అంటే ఒక కుటుంబం నెలకు 60,000 సంపాదిస్తే 25,000 నుంచి 30% అప్పుల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇది ఈ సర్వేలో కన్ఫర్మ్ అయింది. ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ చెప్తున్న సెకండ్ వన్ వచ్చేసి గ్రోయింగ్ రిలయన్స్ ఆన్ క్రెడిట్ ఫర్ లైఫ్ స్టైల్. చాలామంది క్రెడిట్ కార్డ్స్ అండ్ పర్సనల్ లోన్స్ తీసుకొని లైఫ్ స్టైల్ ఇంప్రూవ్మెంట్ కోసం ట్రై చేస్తున్నారు. అంటే ఇంట్లో గ్రాసరీ తీసుకోవడం, లేకపోతే లైఫ్ స్టైల్కి సంబంధించిన షాపింగ్ చేయడం, లేదా వస్తువులు ఏదైనా కొనుక్కోవడం, ట్రిప్కి వెళ్ళడం, ట్రావెల్స్కి వెళ్ళడం, ఇవన్నీ చేస్తున్నారు. ఈ లోన్లు పెరుగుతున్నాయి, లైఫ్ స్టైల్కి సంబంధించిన లోన్లు పెరుగుతున్నాయి. ఇది నెమ్మదిగా అప్పుల్లోకి నెడుతుంది మిడిల్ క్లాస్ని. మిడిల్ క్లాస్ ఒక ఫైనాన్షియల్ స్ట్రెస్లోకి వెళ్తుంది, తెలియకుండానే స్టెప్ బై స్టెప్ స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంది అని ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. థర్డ్ వన్ వచ్చేసి డెప్ట్ ఓవర్ నెసెసిటీ. అంటే లోన్స్ తీర్చడానికి ఇంకొక లోను, ఆ లోన్ తీర్చడానికి ఇంకొక లోను, లేదా క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ తీర్చడానికి ఒక లోన్ తీసుకోవడం, పాత లోన్ కట్టలేక ఇంకొక లోన్ తీసుకుని దాన్ని క్లియర్ చేసి ఈ లోన్ పెంచుకోవడం, ఇది ఎక్కువైపోతుంది. దీనివల్ల కూడా మిడిల్ క్లాస్లో ఫైనాన్షియల్ స్ట్రెస్, ఒత్తిడి ఎక్కువైపోతుంది, చాలా ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ఈ సర్వే చెప్తుంది. మిడిల్ క్లాస్ వాళ్ళలో ఇంకా పెరుగుతున్న ఇంకొక ఇబ్బంది వచ్చేసి స్ట్రాంగెస్ట్ వేజెస్ అండ్ రైజింగ్ రెస్పాన్సిబిలిటీస్. ఒక సర్వేలో ఏం తెలియందంటే గత 10 ఏళ్లలో శాలరీస్లో 0.04 CAGR మాత్రమే ఇంక్రీజ్ అయింది. ఇన్ఫ్లేషన్ ఏమో 6 to 7% పెరుగుతుంది, శాలరీ మాత్రం 0.4 పెరిగింది. ఇది ఈ సర్వేలో తేలిన లెక్కలు. కొద్దిగా హై శాలరీలో వదిలేస్తే చాలా శాలరీస్ 20 నుంచి 50,000 లోపే ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళలో శాలరీ ఇంక్రిమెంట్ గత 10 ఏళ్లలో పెద్దగా లేదు అనేది ఈ సర్వే చెప్తుంది. ఓకే బాస్. సో చూడండి, ఒక పక్క శాలరీ పెరగట్లేదు, ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ ఖర్చులు పెరుగుతుంటే లోన్లు ఎక్కువైపోతున్నాయి. మెయింటైన్ చేయలేక ఏ యాప్లో పడితే ఆ యాప్లో లోన్ తీసేసుకుంటున్నాం. ఆ లోన్ తీర్చడానికి ఇంకోటి, ఆ లోన్ తీర్చడానికి ఇంకోటి, ఇలా అప్పుల మీద అప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దీనివల్ల ఫైనాన్షియల్ స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అనేది ఈ పేపర్ కట్ల సారాంశం. ఓకే, సో ఇప్పుడు ప్రాబ్లం చూసాం కదా, సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్స్ ఏంటి? ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈఎంఐస్ని, లోన్స్ని కంట్రోల్ చేయాలి, మేనేజ్ చేయాలా. ఫస్ట్ శాలరీ ఎంత వస్తుంది, ఫస్ట్ బడ్జెట్ మెయింటైన్ చేయండి. ఎంతెంత ఖర్చులు పోతుంది, ఒక 3 నెలలు బడ్జెట్ మెయింటైన్ చేస్తే ఎక్కడ ఎక్కువ ఖర్చు పెడుతున్నాం, ఎక్కడ ఖర్చు ఎక్కువ తగ్గించుకోవచ్చు తెలుస్తుంది. ఒకవేళ ఆ బడ్జెట్ మెయింటైన్ చేయడం వల్ల కానీ అమౌంట్ మిగిలితే ఫస్ట్ ఐ లోన్స్ కట్టేయండి, తర్వాత లో లోన్స్ క్లియర్ చేసుకుంటారండి. అంటే ఐ ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉన్నది క్లోజ్ చేయండి. దీనివల్ల బర్డెన్ తగ్గుతుంది. కంపల్సరీ లోన్ తీర్చడానికి లోన్ జోలికి వెళ్ళొద్దు. ఓకే, గ్రాసరీ తీసుకోవడానికో, లైఫ్ స్టైల్ పెంచుకోవడానికో, కొత్త ఫోన్ తీసుకోవడానికో లోన్లో జోలికి వెళ్ళకండి. కంపల్సరీ అవసరమైతే తప్ప కొత్త లోన్లు తీసుకోవద్దు. ఓకే, మీ శాలరీలో మినిమం 20 to 25% సేవింగ్కి ఇప్పటి నుంచే తీయాలి.
ఏదో ఒక పాసిబిలిటీ చేసుకొని తీయాలి, ఉన్న దాంట్లోనే సర్దుకుంటూ సేవింగ్స్ తీయాలి. ఇలానే వచ్చింది యాజ్ ఇట్ ఈజ్ ఎండ్ టు ఎండ్, పేచెక్ టు పేచెక్ ఖర్చు చేసుకుంటూ వెళ్ళిపోతే ఎండ్ ఆఫ్ ది డే మనకి రిటైర్మెంట్కి ఏం మిగలదు. అప్పుడు సఫర్ అవ్వాల్సి వస్తుంది, చాలా సఫర్. సంపాదించేటప్పుడే నువ్వు రూపాయి సేవ్ చేయలేకపోతే సంపాదన ఆగిపోయిన తర్వాత చుక్కలు చూడాల్సి వస్తుంది. లాస్ట్ ఆప్షన్స్ వచ్చి స్కిల్స్ పెంచుకోవడానికి ట్రై చేయండి. ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి జనరేషన్ గ్యాప్ వచ్చేస్తుంది. ఒకప్పుడు 20 సంవత్సరాలు అయితే కానీ జనరేషన్ గ్యాప్ లేదు. ఇప్పుడు టెక్నాలజీ ఎవ్రీ 10 ఇయర్స్లో కొత్త టెక్నాలజీ వచ్చేస్తుంది. మీరు పాత టెక్నాలజీలోనే పాత వర్క్ సిస్టంలోనే ఉండిపోతే శాలరీ పెరగదు. ఈ కాంపిటీషన్ని, ఈ ఖర్చులను తట్టుకోవడానికి ఇన్కమ్ పెరగదు. ఇన్కమ్ పెరగాలంటే మీ శాలరీ నుంచి ఎంతో కొంత స్కిల్స్ పెంచుకోవడానికి ట్రై చేయాలి, ఇన్కమ్ పెంచుకోవడానికి ట్రై చేయాలి. ఒకవేళ ఇన్కమ్ పెంచుకునే ఆప్షన్స్ లేకపోతే, మీ ఉన్న జాబ్లోనే ఇన్కమ్ పెంచుకునే ఆప్షన్ లేకపోతే పార్ట్ టైంలో ఇన్కమ్ పెంచుకోవడానికి ఏం ఆప్షన్స్ ఉన్నాయో చూడండి. నేనైతే పార్ట్ టైంలో ఇన్కమ్ పెంచుకోవడానికి డైరెక్ట్ సెల్లింగ్ని సజెస్ట్ చేస్తాను. పెద్ద పెట్టుబడి ఏం లేకుండా రోజుకో 2-3 గంటలు టైం తీస్తూ ఒక సబ్జెక్ట్ నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ₹1 సంపాదించుకునే స్కిల్స్ నేను నేర్పిస్తూ ఉంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో డైరెక్ట్ సెల్లింగ్ లింక్ అని ఉంటుంది. ఆ డైరెక్ట్ సెల్లింగ్ ప్రజెంటేషన్ వినండి. మా టీం మీకు అప్రోచ్ అవుతారు. ఎలా ట్రైనింగ్ తీసుకోవాలో మా టీంని అడగండి, వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్టెప్ బై స్టెప్ పని నేర్చుకుంటూ ₹1 సంపాదించుకొని ఈ స్ట్రెస్ నుంచి బయటపడండి. మెయిన్ ఏంటి, బడ్జెట్ మెయింటైన్, ట్రాకింగ్ చేయండి. బడ్జెట్ మెయింటైన్ చేస్తే ట్రాకింగ్ ఉంటుంది. ప్రతిదీ కూడా ట్రాకింగ్లోనే, ఆ బడ్జెట్లోనే ఖర్చు పెట్టండి, సేవింగ్స్ తీయండి. ఓకే, సో లోన్స్, మీ శాలరీలో లోన్స్ 20-30-35% మించి లోన్స్ లేకుండా చూడండి. అప్పుడే లైఫ్ స్టైల్ హ్యాపీగా లీడ్ చేయగలుగుతాం. అప్పు తీర్చడానికి అప్పు ట్రై చేయొద్దు. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ అయితే ప్రతి గ్రాసరీ నీడ్స్కి వాడకండి. కంపల్సరీ అయితే మాత్రం దాన్ని వాడండి. ఎట్ ఎనీ కాస్ట్ మెడికల్ ఖర్చులు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఇన్సూరెన్స్ పక్కా ప్లాన్ చేసుకోవాలి. మెడికల్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్. దీనివల్ల సడన్గా ఏమన్నా అయిపోతే అప్పుల పాలు అవ్వకుండా అది మనల్ని కాపాడుతుంది. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే ఏమర్థమైంది? ఈ ఫైనాన్షియల్ స్ట్రెస్లో మీరున్నారా? మీ శాలరీలో ఎంత పర్సంటేజ్ లోన్స్ ఉన్నాయో కామెంట్లో పోస్ట్ చేయండి. దీనివల్ల నిజంగా ఈ సర్వేలు నిజమా అబద్ధమా అనేది ఒక క్లారిటీ వస్తుంది. మనం కూడా సేఫ్ జోన్లో ఉన్నాం, ఫైనాన్షియల్గా స్ట్రెస్లో ఉన్నామని ఒక క్లారిటీ తెచ్చుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.